తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ది ఏపీ. నేను వసంత్. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడాను ఒకే నియోజకవర్గం వైపు చూస్తున్నారు. ఆ నియోజకవర్గమే ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా రసవత్రంగా మారింది. అక్కడున్న రాజకీయం అంతా కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గంపై వైసీపీ అధిష్టానం భారీ స్కెచ్ వేసింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని ఓడించే తీరాలి అని కొన్ని వ్యూహాలు కూడా రచిస్తోంది. కానీ ఓ పక్క జన సైనికులంతా కూడాను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈసారి 1,00,000 మెజారిటీతో పిఠాపురంలో గెలుపొందుతారని కూడా చెప్తున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ టికెట్ ఖచ్చితంగా పోటీ చేయాలి అని అమిత్ షా కనుక కోరితే ఎంపీగా వెళ్తాను, ఇక్కడ ఉదయ్ ఉంటాడని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించిన పరిస్థితి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీలో లేకపోతే పిఠాపురంలో ఖచ్చితంగా ఆ టికెట్ నాదేనంటున్న టీడీపీ నేత వర్మ. మిగతా వాళ్ళకి సహకరించేది లేదు. పవన్ కళ్యాణ్ జనసేన అధినేత కాబట్టి, మా అధినాయకుడు చెప్పాడు కాబట్టి పవన్ కళ్యాణ్ సహకరిస్తాం, ఆయన మంచి మెజార్టీతో గెలిపిస్తామని ఆయన గతంలోనే కొన్ని కామెంట్స్ చేశారు. ఖచ్చితంగా ఒకవేళ పవన్ కళ్యాణ్ అక్కడ లేకపోతే కనుక ఆ సీటు నుంచి నేనే పోటీ చేస్తానని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. సో దాదాపుగా ఈ నియోజకవర్గంలో 2,36,000 ఓట్లు ఉన్నాయి. ఓవరాల్గా వీటన్నిటిలో చూసుకున్నట్లయితే దాదాపుగా 70% ఓట్లు కాపు ఓటర్లే ఉన్నారు. సో దీనిపైన వైసీపీ అధిష్టానం ఒక భారీ స్కెచ్ వేసింది. ఓ పక్క హరిరామ జోగయ్య కుమారుడిని పార్టీలో జాయిన్ చేసుకోవడం, మరోపక్క ముద్రగడను వైసీపీలో జాయిన్ చేసుకోవడం, అలాగే వంగా గీత కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీత కాపు నేత, ఆవిడ కూడాను కాపు వర్గానికి చెందిన వ్యక్తే కాబట్టి ఆవిడ్ని పిఠాపురం తీసుకొచ్చి నిలబెట్టడం, ఇవన్నీ కూడా ఒక భారీ స్కెచ్ రూపంలో కూడాను వైసీపీ అధిష్టానం కొన్ని పావులు కదుపుతుంది. స్థానికంగా కూడా ఇప్పుడు ఇంకో సంచలనమైన విషయం ఏంటంటే 2019 పిఠాపురం జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన మాకినీడి శేషకుమారి కూడా జనసేనను వీడి ఆమె వైసీపీలో జాయిన్ అయిన పరిస్థితి అయితే నెలకొంది. సో ఇదే తరుణంలో అక్కడున్న రాజకీయం అంతా కూడాను గతంలో 2019లో ఎవరైతే జనసేన అభ్యర్థిగా పోటీ చేశారో శేషకుమారి, ఆవిడ ఇప్పుడు జనసేనను వీడి సాక్షాత్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసిన సందర్భంలో గతంలో పోటీ చేసిన వ్యక్తి ఆ నియోజకవర్గంలో కొంతకాలం క్రితం వరకు కూడాను జనసేన ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి ఇప్పుడు పార్టీని వీడి జనసేనను వీడి వైసీపీలో జాయిన్ అవ్వడం కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది కొంతమేర రాజకీయ వ్యూహాలు ఎట్లున్నాయనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ కొన్ని కమెంట్స్ ఏవైతే చేశాడో ఆ కమెంట్స్ ద్వారానే కొంతమేర అక్కడ పవన్ కళ్యాణ్కి అక్కడ వ్యతిరేకత అన్నట్లు కూడా కొన్ని సంకేతాలు బయటకు వస్తున్నాయి. ఏదైతే గతంలో ఆయన అనేక మార్లు గతంలో 2 సార్లు పోటీ చేశారు. 2 చోట్ల పోటీ చేసినప్పుడు ఒకటి గాజువాక 2 భీమవరం 2 స్థానాల్లో కూడా ఆయన పరాజయం పాలయ్యారు కొద్ది ఓట్ల మెజార్టీతోనే. కానీ గత కొద్ది కాలం క్రితమే భీమవరం వెళ్ళి ఈసారి మళ్ళీ భీమవరం నుంచి పోటీ చేయాలా, పాలకొల నుంచి పోటీ చేయాలా, లేదా తిరుపతి, అనంతపురమా అంటే ఇలా అనుకుంటున్న తరుణంలోనే పిఠాపురం ఇందులో భాగంగా పిఠాపురం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చెప్పేసి కొంతమేర సందిగ్ధత నెలకొన్న పరిస్థితిలోనే స్వయంగా ఆయనే ప్రకటించుకున్నారు, పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నానని కూడా చెప్పేసి. సో వీటన్నిటిని పక్కన పెడితే అక్కడున్న సామాజిక వర్గ ఓట్లన్నీ కూడాను ఖచ్చితంగా జనసేనకు పడే అవకాశం ఉందా, లేదంటే వైసీపీకి పడతాయంటే ఖచ్చితంగా వైసీపీ అంతా కూడాను ఈసారి ఒక స్కెచ్ ద్వారా కొన్ని పావులు కదుపుతున్నారు. ముద్రగడ్డను అంతర్గతంగా పార్టీలో తీసుకోవడం వల్ల అక్కడున్న కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ముద్రగడ్డ కాపు ఉద్యమ నేత కాబట్టి కొంతమేర కాపులందరూ కూడా ఆయన చెప్తే కొంత మొబిలైజేషన్ జరిగే అవకాశం ఉందని చెప్పేసి, అంటే గతంలో ఆయన టీడీపీలో జాయిన్ అవుతారు లేదా జనసేనలో జాయిన్ అవుతారు అనుకుంటున్న తరుణంలోనే హరిరామ జోగయ్య రాసిన లెటర్ తర్వాత పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల తర్వాతే ముద్రగడ్డ వైసీపీలో జాయిన్ అయిన పరిస్థితి కూడా నెలకొంది. సో ఖచ్చితంగా వీళ్ళంతా కూడాను ఈసారి పవన్ కళ్యాణ్ ఓడించడానికి కొన్ని వ్యూహాలు అయితే రచిస్తున్నారు. నిజంగా వీళ్ళ వ్యూహాలన్నీ పనిచేస్తాయా? మరి పవన్ కళ్యాణ్కి 1,00,000 మెజార్టీ వస్తుందంటున్న జన సైనికుల మాటలు నిజమవుతాయా? లేదా ఇంతకుముందు కూడా గతంలో కూడా పీఆర్పీ నుంచి పోటీ చేసి గెలిచిన వంగా గీత అక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తి, అంటే ఆవిడ అందరికీ తెలిసిన వ్యక్తి, దట్టు కాకినాడ ఎంపీగా ఉన్న వ్యక్తి. సో ఆమెను తీసుకొచ్చి ఎవరైతే కాపు సామాజిక వర్గ ఓటర్లు 70% ఉన్నారో ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్పై పోటీ చేయించడం కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. ముద్రగడ్డను పార్టీలో తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్పై పోటీ చేయించడానికే ముద్రగడ్డను తీసుకున్నారని మరికొన్ని వార్తలు కూడా నడిచినాయి. కానీ పవన్ కళ్యాణ్ ప్రకటనలతో కొంతమేర జన సైనికులు కూడా సందిగ్ధంలో ఉన్నారు. కొంతమేర క్లారిటీ లేకుండా పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తున్నారని కూడా
కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలు. సో ఇంకోటి ఏంటంటే, ఒకవేళ నేను కనుక అమిత్ షా కోరితే కనుక ఖచ్చితంగా నేను కాకినాడ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది, నా ప్లేస్లో పిఠాపురంలో ఉదయ్ బరిలో ఉంటారని కూడా చెప్పారు. ఒకవేళ మళ్ళీ తిరిగి నేను పిఠాపురానికి వస్తే నా సీట్ నాకు ఇవ్వాలని కూడా పవన్ కళ్యాణ్ అన్న పరిస్థితి అయితే నెలకొంది. సో ఖచ్చితంగా ఇప్పుడు వంగ గీత గెలుస్తుందా లేదంటే పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? నిజంగా వైసీపీ రచిస్తున్న వ్యూహాలన్నీ కూడా ఫలిస్తాయా? ముద్రగడ్డ రాకతో కాపు ఓట్లన్నీ వైసీపీకి పడే అవకాశం ఉందా? సో ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో మెజారిటీ ఎవరికి ఎక్కువ వస్తుంది? పవన్ కళ్యాణ్ గెలుస్తాడా, వంగ గీత గెలుస్తుందా? పిఠాపురంలో విజయం ఎవరిది? వర్మ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సహకరించే అవకాశం ఉందా, లేదంటే వర్మ తర్వాత కొంతమేర అంతర్గతంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ తరఫున ఉన్న జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టీడీపీ నుంచి కొంతమేర హెల్ప్ దక్కట్లేదు అనుకుంటున్న పరిస్థితిలోనే ఈసారి వర్మ పవన్ కళ్యాణ్ సహకరించే అవకాశం ఉందా? చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన మాటను వర్మ నిలబెట్టుకుంటారా? పిఠాపురంలో గెలవబోయేది ఎవరనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu channel.